గురుజీ, చెన్నై నుంచి భాగ్యలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి భాగ్యలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకుందామని. తప్పకుండా అండి. ఆ అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. రాకేష్ పేరు, పుబ్బా నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ 8 అక్టోబర్ 8 1988. అక్టోబర్ 8, 1988. మధ్యాహ్నం 1:45 పుట్టాడండి. మధ్యాహ్నం 1:45. అవును. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే తల్లి. గురుజీ నమస్తే. వందనాలు గురుజీ. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఏం మాట్లాడాలనుకుంటున్నా అమ్మా, సంతోషంతో ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు. మీరు ఏ మాట్లాడాలనుకున్నా అదే మాట్లాడండి తల్లి. అదే మా బాబు గురించి మాట్లాడదాం అనుకున్నానండి. సరే తల్లి. బాబు ఏం చదువుకున్నాడు? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడండి. వెరీ గుడ్. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇక్కడ కొద్ది రోజులు చేశాడు, ఇప్పుడు కేరళలో ఉన్నాడండి. ఇప్పుడు అక్కడేం చేస్తూ ఉంటారు? అక్కడ దీనికి సంబంధించిన జాబే దొరికింది, అక్కడికి వెళ్ళాడు. అదే వాడి భవిష్యత్తు ఎలా ఉంటది, మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఏమి కనుక్కుందాన్ని. కేరళలో అక్కడ ఉద్యోగం చేస్తున్నారా ఇప్పుడు? ఇప్పుడు చేస్తున్నాడండి. సరే తల్లి. పుబ్బా నక్షత్రము సింహ రాశిలో జన్మించాడు. అవునండి. జాతకం చాలా బాగుందమ్మా. శుక్ర మహాదశలో జన్మించారు. ఈ ఆగస్టు తర్వాత గురు స్థాన పల్లటం అవుతుంది. తర్వాత వివాహం కలిసి వచ్చేస్తుంది తల్లి. అలాగా. ద్వితీయ పుత్రుడు మీ ఇంటి నుంచి, ద్వితీయ పుత్రిక వస్తుంది మీ ఇంటి పరమటి దిశ నుంచి వస్తుంది. అబ్బాయి ఎవరినన్నా చూసుకున్నాను లేదా ఏదో అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకోవాలని ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదండి. నేను సంబంధం వచ్చింది, అడిగితే నేను ఇప్పుడు చేసుకోను, నెక్స్ట్ ఇయర్ ఇలా చేసుకుంటాను, అప్పుడు చూడండి అన్నాడు. సరే తల్లి, సరే తల్లి. ఎందుకంటే ఈ ఆగస్టు తర్వాత గురుబలం వస్తుంది. అలాగండి. ఆగస్టు తర్వాత ద్వితీయంలో గురువు ఉంటాడు. చాలా మంచిగా ఉంటుంది. ద్వితీయ గురువు చాలా మంచిది వివాహానికి. మీరు ఆ టైంలో ప్రయత్నించండి తల్లి. మంచి కోడలే వస్తుంది మీ ఇంటికి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటారా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలా? ఉండే ఉద్యోగం బాగుంది కదా. బాగుందండి. ఏమో ఒక ఉద్యోగం స్థిరంగా ఉండట్లేదు గురుజీ. కోపం ఎక్కువ, ఇంట్లో కూడా ఎవరితో మంచిగా ఉండడు. ఎందుకలా? వాళ్ళ నాన్నలాగా? అవునండి. కాస్త వాళ్ళ నాన్న గుణమే వచ్చేసింది అంతా. అవునండి, నిజమే. ఇప్పుడు నాన్న నుంచి సుఖం లేకుండా పోయింది, కొడుకు నుంచి ప్రశాంతత లేదు మీకు. నిజానండి. వీళ్ళిద్దరి మధ్యలో మీరు, నాకు ఎవరు నన్ను నమ్మరు, ఎన్ని చేసినా కూడా అలాగే ఉంటది. భర్త ఏం పని చేస్తారు? ఆయన వ్యాపారం చేసేవారండి, టింబర్ బిజినెస్ చేసేవారు. ఇప్పుడు 4 సంవత్సరాల ముందు కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చి పని మానేశారు. పిల్లలు సంపాదించదే మేము, ఆయన ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఎంతమంది సంతానం మీకు? 2. పెద్దవాడికి పెళ్లి అయిపోయిందండి, ఒక పాప పెద్దవాడికి. రెండోవాడు అన్న వదినతోనే మాట్లాడు. ఎందుకమ్మా అంటే ఆ అమ్మాయి కొంచెం మాట్లాడుతుంది, కొంచెం జోరుగా అని అంటాడు. ఇంకొక ఇంటి నుండి వచ్చిన అమ్మాయి కదమ్మా, అలాగే ఉంటారు కొన్ని, మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే కూడా కోపం. సరే తల్లి, మీరేం భయపడకండి, మంచిదే అవుతుంది. ఇక్కడ నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, అబ్బాయిని చేయమని చెప్పండి, మీరు చేయండి. వాడు ఏమి చేయడండి, అదే వచ్చింది. ఏమి చేయడు అంటే ఏది వేరే? ఏమి చేయడు అంటే తల్లి పూజలు అవి నమ్మకం ఉండదు, అది నేను చెప్పేది. తల్లిదండ్రులపై నమ్మకం ఉందా? చేస్తాను గురుజీ, మీరు చెప్పినవన్నీ నేను చేస్తుంటాను. మంగళవారం రావు కాలంలో నిమ్మకాయల దీపం పెడతాను దుర్గాదేవికి, కాలభైరు వేసుకుని చదువుకుంటా, అన్ని చేస్తుంటాను. మీరేం చెప్తున్నా అన్ని చేస్తుంటాను గురుజీ. సరే తల్లి, మంచిదమ్మా. ప్రతి గురువారము మేడి చెట్టు మొదల్లో నెయ్యి దీపం వెలిగించి గురుపాదుక స్తోత్రం చదువుకో తల్లి. ప్రతి శనివారం శ్రీకృష్ణ దేవాలయంలో వెళ్ళి తులసి మాల ఇచ్చి నెయ్యి దీపం వెలిగించు. ఈ 16 వారాలు చక్కగా చేసుకొని ప్రతిరోజు కూడా నా కొడుకు నుంచి మాకు మంచి జీవితం కావాలి, అతను కోపం తగ్గాలి, ఒక మంచి దారిలో వెళ్ళాలి, జీవితంలో పైకి రావాలి, ఎదగాలి అని సంకల్పం చేస్తూ కుంకంలో చేసిన అక్షంతులు, అప్పుడు తానే కుంకంలో
కుంకుమ కాస్త నెయ్యి వేసి కలుపుకొని అక్షంతలు చేతిలో పట్టుకొని యథాశక్తి వెంకటేశ్వర వజ్రం కవచం కానీ లేదంటే ఆదిత్య హృదయం కానీ యథాశక్తి రోజు పఠిస్తూ ఆ అక్షంతల్ని తులసి మొక్కలో వేసి నీళ్లు పోయాలన్నమాట. ఇలా రోజు చేస్తూ ఉండండి తల్లి. ఖచ్చితంగా మీ అబ్బాయిలో చాలా మార్పు వస్తుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే.